నమస్తే. నేను మీ హరిత. వైకుంఠ ఏకాదశి మోస్ట్ పవర్‌ఫుల్ డేగా చెప్తారు. ఈ రోజు ఈ ఒక్క పని చేస్తే మీరు కోరుకున్నదల్లా దక్కుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. వైకుంఠ ఏకాదశి మోస్ట్ పవర్‌ఫుల్ డే. చాలా పవిత్రమైన రోజు. ఉపవాస దీక్ష చేయాలంటారు. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అంటారు. మీరు ఇంకో పని చేయాలి అంటున్నారు. యెస్. ఏంటది? యెస్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అవునండి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు. సో, మీరేదైతే అన్నారో వాటితో పాటుగా ఎవరైతే మౌనాన్ని వహిస్తారో, ఇక్కడ మౌనం అంటే ఏంటండి? మాటలు మాట్లాడుకోవడం అది కాదు మౌనం అంటే. అంటే అంతర్గత మౌనం. ఇక్కడ చూస్తే మౌనం 2 రకాలండి. ఒకటి బాహ్య మౌనం, 2 అంతర్గత మౌనం. అంటే బాహ్య మౌనం అంటే ఏంటంటే మాటలు మాట్లాడకపోవడం బాహ్య మౌనం అయితే, ఆలోచనలు ఆగిపోవడాన్ని అంతర్మౌనం అంటారు. ఆ రోజున ఫాస్టింగ్ అంటారు కదా! ఫాస్టింగ్ అంటే ఏంటండి? ఉపవాసం అంటారు అవును. జనరల్‌గా. అంటే ఏంటంటే భగవంతుడు. ఆవాసం అంటే దగ్గరగా ఉండడం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం. ఇది క్రమక్రమంగా ఏమైందంటే ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసం అంటారు. బట్ కరెక్టే ఆ రోజు కూడా తీసుకోకపోవడం ఎందుకు సరైనదే. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటామండి స్టమక్‌కు. బట్ ఒకరోజు మనం రెస్ట్ ఇవ్వడం వల్ల అదేమవుతుందంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంటుంది. హ్మ్. దానితో పాటు ఇది స్టమక్ గనుక ఖాళీ అయిందనుకోండి థాట్‌కు పవర్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్‌లో లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే భావిస్తుంటామో, ఆ విధంగానే మనం తయారవుతుంటాం. సో, ఎస్పెషల్లీ ఈ రోజున ఏదైతే సంకల్పం చేస్తారో, ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తం సమయంలో అంటే, హ్మ్. సూర్యోదయానికంటే ముందే లేచి, ఎవరైతే బ్రహ్మముహూర్తం సమయంలో వారికి ఏది కావాలో అది నేను రాసుకోమని చెప్తాను. మామూలుగా అయితే ప్రతిరోజు ఊహించుకోమని చెప్తాను. బట్ ఎస్పెషల్లీ ఈ రోజున వైకుంఠ ఏకాదశి ఓకే. ముక్కోటి ఏకాదశి. సో, చాలా కొన్ని గొప్ప గొప్ప దినాల్లో ఏంటంటే, ఈరోజు చాలా పవర్‌ఫుల్ అండి. హ్మ్. సో, మీకేం కావాలో క్లారిటీగా ఆల్రెడీ జరిగినందుకని రాసుకోమంటాను. ఎందుకు జరిగినందుకంటే, ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్‌లో యద్భావం తద్భవతం అండి హరిత గారు. అంటే మనం ఏ విధంగా అయితే భావిస్తుంటామో, అది ఆ జరుగుతుంది. విధంగా హ్మ్. తయారవుతుంటాం. సో, నేను బలహీనుడిని ఆ రోజు గనక అనుకుంటే నిజంగా బలహీనులైపోతారు. సో, ఆ ఒక్క రోజు అంటే ఏదైతే మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటున్నామో, ఆ రోజున కరెక్ట్‌గా మీరు గనక చేయగలిగితే అంటే మీకు ఏం కావాలి? సపోజ్ అందరూ అడుగుతుంటారు ఏంటంటే, "సార్ నాకు ఫైనాన్షియల్ నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. హ్మ్. అంటే ఇన్‌కమ్ లెవెల్ డబుల్, త్రిబుల్ వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని" ప్రతి ఒక్కరు అనుకుంటారు. ధనం మూలం ఇదం జగత్ అనుకోవచ్చు. హ్మ్. బట్ అనుకున్నది ఆచరణలోకి రావాలి అంటే మనకొక ఎనర్జీ అనేది అవసరం. ఇక్కడ 2 ఎనర్జీస్ ఉంటాయండి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ. హ్మ్. ఈ నెగెటివ్ ఎనర్జీ మనం చేసిన కర్మల ఆధారంగా మనల్ని వెనకకి లాగుతుంటుంది. అదే పాజిటివ్ ఎనర్జీ దాన్నే పుణ్యం అంటారు. ఇది మనల్ని ముందుకు లాగుతుంది. సో, బ్రహ్మముహూర్తం సమయంలో ఎంతోమంది అంటే పాజిటివ్ ఎనర్జీ గల వ్యక్తులు నిద్రలేస్తారు. సో, వారు నిద్రలేచినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్స్ పాజిటివ్‌గా ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు ఆల్రెడీ ఉదయం నిద్రలేచారు కాబట్టి, ఆ సమయంలో మీరు ఏదైతే థాట్ రిలీజ్ చేస్తారో, ఈ థాట్‌కు వారి శక్తి కూడా యాడ్ అవ్వడం వలన అవి రిజల్ట్స్ ఫాస్ట్‌గా వస్తాయి. అంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. అంటే సపోజ్ మీకు పర్ మంత్ ఒక 1,00,000 రూపీస్ వస్తున్నాయనుకుంటే, 2,00,000 మీరనుకున్నారు. నా పర్ మంత్ ఇన్‌కమ్ మోర్ దెన్ 2,00,000 అంటే ఇక్కడ నేను మోర్ దెన్ ఎందుకు అంటున్నానంటే, ఒక లిమిట్ అనేది పెట్టుకోకండి. వదిలేయండి యూనివర్స్‌కు. మనకెప్పుడు ఏది జరిగేది ఎవరు చెప్పలేరు మేడం. అంటే పాజిటివ్ ఎనర్జీ గనక యాడ్ అయిందనుకోండి, ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ముందుగా ఎవరికి వాళ్ళు వాళ్ళను తక్కువ అంచనా అస్సలు వేసుకోకూడదు. యెస్. హ్మ్. అస్సలకే వేసుకోద్ది. ఎస్పెషల్లీ పండుగ రోజుల మాత్రం హ్మ్. అస్సలకే అనుకోకుండా చేయాలి. దానితో పాటు అఫర్మేషన్స్ ఏదైతే రాస్తున్నారో దాన్ని విజువలైజేషన్ ఊహించుకోవడము. దానితో పాటు ఈరోజు ఎస్పెషల్లీ పండుగ రోజున ఎలాగో ఉపవాసం అంటున్నారు, భగవంతుని దగ్గరగా ఉంటున్నారు. అది ఎలాగుందో కంటిన్యూ చేస్తూ చిరునవ్వు మొఖాన్ని కలిగి ఉండాలి. అంటే ఈరోజు ఏ పని చేసినా గూడా నవ్వుతూ ఉండమని చెప్తా. ఎందుకంటే జ్యేష్ఠాదేవి, హుహు. లక్ష్మీదేవి మీరెప్పుడు చెప్తుంటారు. యెస్. హ్మ్. ఎందుకంటే పండుగ రోజుల్లో చూస్తే చాలా డల్‌గా జరుపుకుంటారు పండుగ రోజులు. పండుగ అంటేనే ఆనందం. అవును. సో, ఆ రోజు కొత్త ఓకే. దుస్తులు, డ్రెస్సులేసుకున్న తర్వాత ఏమవుద్దంటే మనకు తెలియకుండానే ఆరా పెరుగుద్దండి. అంటే హ్మ్. ఒక రకమైన తేజస్సు అనేది మన చుట్టూ వస్తూ ఉంటుంది. ఒక రకమైన కాంతి వలయం వస్తుంది. అదే కొత్త డ్రెస్సులేసుకుంటే ఇంకొంచెం అడిషనల్‌గా యాడ్ అవుతది. సో, హ్మ్. అప్పుడేమవుద్దంటే ఫేస్‌లో స్మైల్ వస్తది. ఎప్పుడైతే ఫేస్‌లో స్మైల్ వస్తదో మనకు తెలియని ఒక ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఎవరికుంటుందో వాళ్ళకు
మనీ ఫ్లో అవుతది. ఎవరైతే డల్‌గా, బాధగా అసలు ఎందుకు ఈ జీవితం? నా వల్ల ఇంతవరకు ఏమీ కాలేదు. ఇకపై కూడా ఏది కాదని బాధపడుకుంటారో వాళ్ళు నిజంగా ఏమీ సాధించలేరు. నా జీవితంలో ఏదైనా సరే సాధిస్తాను. ఇప్పుడు జాబ్ లేదా? ఈ సంవత్సరం 2025లో ఒక మంచి జాబ్‌ని తెచ్చుకోగలుగుతాను. రాజకీయంగా నేను రాణించలేకపోతున్నాను. బట్ 2025లో నేను రాణించగలుగుతాను. సో, బిజినెస్ గ్రోత్ కాలేదు నాకు ఇంతవరకు. ఐడియాస్ రాలేదు. బట్ 2025లో వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. కాలేకపోయినా దిగులు పడొద్దు. చేస్తామన్న ధీమా నమ్ ఉండాలి. యెస్. హ్మ్. ధీమా, నమ్మకం, ఆత్మవిశ్వాసం ఇవి గనక ఉంటే లక్ష్మీదేవి వస్తదట. లక్ష్మీదేవి డైరెక్ట్ రాదటండి. హ్మ్. ఫస్ట్ టెస్ట్ చేస్తదట. నిజంగా ఇతను ధైర్యవంతుడా కాదా అని టెస్ట్ చేస్తదట. అతను ధైర్యవంతుడు అయిండనుకోండి లక్ష్మీదేవి వస్తది. ఒకవేళ పిరికివాడయిందనుకోండి రారు. వాళ్ళ సిస్టర్ జ్యేష్ఠాదేవి ఉంది గదా! హ్మ్. వారిని పంపిస్తది. అంటే ఒకటే ఒకటేందంటే ముందు మనలో క్వాలిటీస్ ఎలా ఉన్నాయి? లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి క్వాలిటీస్ గనుక మీ లోపల ఉంటే మీరు మనీ వెంబడి పరిగెత్తాల్సిన అవసరం లేదండి. మీ వెంబటే మనీ వచ్చేస్తది. అంటే మీరు ఏ వృత్తిని ఎంచుకున్నా సరే అదే ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, లేదా కోచ్ అవ్వచ్చు. ఏది చేసినా మీరు చేసే వృత్తిలో గనక ఎక్సలెన్స్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్‌గా మనీ వస్తది. మనం ఒక పని చేసి వెళ్ళిన తర్వాత మీరు ఆ పని చేశారని ఇంకొక వ్యక్తి ఆ పనిని మీరు గుర్తించగలిగితే మీరు ఆటోమేటిక్‌గా రిచ్ పర్సన్ అయిపోతారు. అంటే హ్మ్. ఒకటే ఒకటి మనం ఏ పని చేస్తారో ఆ పని యందు పూర్తి శ్రద్ధ. మనం ఏ పని చేస్తామో ఆ పనిని ప్రేమించాలి. లేదా ఏ పనిని ప్రేమిస్తామో ఆ పనిని మనం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనీ వస్తదండి హరిత గారు. వైకుంఠ ఏకాదశి రోజు దైవనామస్మరణ, ఉపవాస దీక్షతో పాటు మౌన దీక్ష చేయండి, ధ్యానం చేయండి. మీరనుకున్నది బ్రహ్మ ముహూర్తంలో లేసి రాసుకోండి. దాని గురించి రోజు అనుకోవాలి. యెస్. మనం ఇది చేస్తాము, సక్సెస్ సాధిస్తామని. హ్మ్. ఖచ్చితంగా అవుతుంది అంటున్నారు. యెస్. దీనికి సంబంధించి జనరల్‌గా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో చెప్తుంటారా? యెస్. అందుకోసమే అంటే హ్మ్. ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ వెబినార్‌కి అటెండ్ అవ్వాలంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఓకే. లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసుకోవచ్చు. లేదా మా టీమ్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు గూడా వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి పడుకునే ముందు గూడా మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా దర్శించి పడుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడండి. హ్మ్. అంతరాత్మ రూపంలో పరమాత్మ అందరిలో ఉన్నాడు. బట్ ఎవరికి వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనసనే మాయ అడ్డుగోలుగా ఉంది. అంటే అడ్డుగోడగా ఉంది. ఎప్పుడు తొలగిపోతుందంటే ఆలోచనలు ఆగిపోవాలి. అది ధ్యానం చేయడం వల్ల ఆ ఆలోచనలు తొలగిపోతాయి. అంతరాత్మ పరమాత్మతో ఐక్యమవుతుంది. తర్వాత దేవుడు ఎక్కడో లేడు నాలో ఉన్నాడని తెలుసుకొని అప్పుడు వారి యొక్క జీవితం అనేది ఆనందమైపోతుంది. మీ క్లాసెస్‌కి ఎవరైనా అటెండ్ కావచ్చా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారసలు? యెస్. థాంక్ యూ సో హ్మ్. మచ్. ఎందుకంటే ఈ సబ్జెక్టు అందరికీ రీచ్ అవ్వాలండి. ఓకే. విశ్వవ్యాప్తంగా అవ్వడం కోసం ఏం చేస్తామంటే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తుంటాం. ఈ వెబినార్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం గానీ, గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తే మా టీమ్ మెంబర్సే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. వాళ్ళు వాట్సాప్‌లో క్లాస్‌లో ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో అటెండ్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్ 6 డేస్ కూడా ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు వెబినార్ అటెండ్ కాకపోయినా డైరెక్ట్‌గా కూడా మేము తీసుకుంటున్నాం. అంటే 6 డేస్ కూడా వాళ్ళు డైరెక్ట్ మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు వారు. అలా కూడా ఉంది. సో, లైఫ్‌లో సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. యెస్. అంతేనా? అవునండి. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో